Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 1 plus 1 equal to 5, 2 plus 2 equal to 20, 3 plus 3 equal to 45, 4 plus 4 equal to ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. ఓకేనా? అయితే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్‌లో ఏం వాల్యూ వస్తుందనేది ఫైండ్ ఔట్ చేయాలండి. దీనికోసం మనకు ఆల్రెడీ నంబర్స్ ఇచ్చున్నారు గదా! 5, 20, 45 అని. ఓకేనా? ఆ నంబర్స్ మనకి ఏం లాజిక్‌తో ఆ నంబర్స్ అడ్జస్ట్ అయినాయి అనేది ఫస్ట్ ఆ లాజిక్ ఫైండ్ ఔట్ చేయాలండి. సేమ్ లాజిక్ మనం ఇది ఇక్కడ క్వెషన్ మార్క్ దగ్గర అప్లికబుల్ చేయాలి. ఓకేనా? నేను ఈ పజిల్ కోసం మీకు ఒక 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నానండి. ఓకేనా? 10 సెకండ్స్‌లో మీకు ఆన్సర్ తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఆన్సర్ తెలియకపోతే గనక వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్ నౌ అండి. 10, 9, 8, 7, 6, 4, 3, sorry, 5, 4, 3, 2, 1. యువర్ టైమ్ ఈస్ కంప్లీటెడ్ అండి. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ లాజిక్ ఫైండ్ ఔట్ చేద్దామండి. ఇక్కడ 1+1 అని ఇచ్చారు గదండీ! 1+1 అంటే ఆన్సర్ ఎంతండి మనకి? 2. 1+1 అంటే ఆన్సర్ ఎంతండి? 2. ఓకేనా? 2ని స్క్వేర్ చేస్తే ఎంతొస్తుందండి మనకి? 4. ఓకేనా? 4కి 1 స్క్వేర్‌ని యాడ్ చేశామండి. 4కి 1 స్క్వేర్‌ని యాడ్ చేస్తే ఎంతండి? 4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 అంటే 5. ఓకేనా? నెక్స్ట్ లాజిక్ చూద్దామండి. 2 ప్లస్ 2 అంటే ఒరిజినల్ ఆన్సర్ ఎంతండి మనకి? 4. ఓకేనా? ఒరిజినల్ ఆన్సర్ 4. ఓకేనా? 4ని ఏం చేశారండి? 4ని స్క్వేర్ చేయాలి. 4 స్క్వేర్ అంటే ఎంతండి మనకి? 16. వచ్చిన ఆన్సర్‌కి ఇక్కడ 1 స్క్వేర్‌ని యాడ్ చేశాం గదండీ! ఇప్పుడు 2 స్క్వేర్‌ని యాడ్ చేయాలి. ఓకేనా? 2 స్క్వేర్‌ని యాడ్ చేస్తే ఎంతొస్తదని మనకి? 16 ప్లస్ 4 అంటే ఎంతండి మనకి? 16 ప్లస్ 4 అంటే 20 ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి 3 ప్లస్ 3 అంటే ఒరిజినల్ ఆన్సర్ ఎంతండి మనకి? 3 ప్లస్ 3 అంటే 6. ఓకేనా? ఆ వచ్చిన 6ని స్క్వేర్ చేస్తే ఏమవుతదండి? 36. ఓకేనా? ఈ వచ్చిన ఆన్సర్‌కి ముందు దానికి 2 స్క్వేర్‌ని యాడ్ చేశాం గదండీ! ఇప్పుడు 3 స్క్వేర్‌ని యాడ్ చేయాలి. 3 స్క్వేర్‌ని యాడ్ చేసుకుంటే 36 ప్లస్ 9 ఎంతవుతుందండి? 36 ప్లస్ 9 45. ఓకే. అదే గదండీ ఆన్సర్ వచ్చిందిక్కడ. ఇప్పుడు సేమ్ లాజిక్ మనం ఇక్కడ క్వెషన్ మార్క్ దగ్గర అప్లికబుల్ చేయాలండి. ఇక్కడ ఏం లేదండి. ఫస్టు ఇచ్చిన నంబర్స్‌ని 2 డిజిట్స్‌ని యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసిన వాటిని స్క్వేర్ చేస్తున్నారు. స్క్వేర్ చేసిన వచ్చిన ఆన్సర్‌కి ఓకేనా, ఫస్ట్ దానికొచ్చేసరికి 1 స్క్వేరు, సెకండ్ దానికొచ్చేసరికి 2 స్క్వేరు, థర్డ్ దానికొచ్చేసరికి 3 స్క్వేర్‌ని యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోర్త్ దానికొచ్చేసరికి 4 స్క్వేర్‌ని యాడ్ చేయాలండి. ఓకేనా? జస్ట్ వచ్చిన ఆన్సర్‌ని ఫస్ట్ 2 డిజిట్స్‌ని యాడ్ చేయంగా వచ్చిన ఆన్సర్‌ని స్క్వేర్ చేసి, ఆ వచ్చిన ఆన్సర్స్‌కి 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్‌ని యాడ్ చేయాల్సొస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ ఆన్సర్‌ది చూద్దామండి. 4 ప్లస్ 4 అంటే ఒరిజినల్ ఆన్సర్ ఎంతండి మనకి? 8. ఓకేనా? 8ని స్క్వేర్ చేస్తే ఎంతండి మనకి? 64. 64కి మనం ఇప్పుడు ఎంత యాడ్ చేయాలని జెప్పానండి? 4 స్క్వేర్‌ని యాడ్ చేయాలి. ఓకేనా? అంటే 64 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంతండి? 16. 64 ప్లస్ 16 ఎంతండి మనకి? 80. ఓకేనా? క్వెషన్ మార్క్ ప్లేస్‌లో మనకి ఏం ఆన్సర్ వస్తుందండి? 80. ద ఆన్సర్ విల్ బి 80. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.